నేను నా హోంవర్క్ పూర్తి చేస్తూ ఉండగా ఆమె వంట మొదలుపెట్టింది. నేను నా హోంవర్క్ పూర్తి చేస్తూ ఉండగా ఆమె వంట మొదలుపెట్టింది. చూడండి ఇంగ్లీష్లో యాజ్ ఐ వాజ్ ఫినిషింగ్ మై హోంవర్క్ షీ బిగేన్ కుకింగ్. యాజ్ ఐ వాజ్ ఫినిషింగ్ మై హోంవర్క్ షీ బిగేన్ కుకింగ్. తరుణ్ ఏదైనా చెప్పిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను. తరుణ్ ఏదైనా చెప్పిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను. చూడండి యాజ్ సూన్ యాజ్ ఐ హియర్ ఫ్రమ్ తరుణ్ ఐ విల్ గివ్ యూ ఏ టెలిఫోన్ కాల్. యాజ్ సూన్ యాజ్ ఐ హియర్ ఫ్రమ్ తరుణ్ ఐ విల్ గివ్ యూ ఏ టెలిఫోన్ కాల్. ఇక్కడ చూడండి తెలుగులో ఏమిచ్చాను, తరుణ్ ఏదైనా చెప్పిన వెంటనే అన్నాను. కానీ ఇంగ్లీష్లో యాజ్ సూన్ యాజ్ ఐ హియర్ ఫ్రమ్ తరుణ్ అని ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, తరుణ్ చెప్పిన మాటలు నేను వింటాను కాబట్టి ఆ సెన్స్లో చెప్పాను అంతే ఇంగ్లీష్లో. అంతేగాని మీరు అక్కడ ఏదైనా సరే చెప్పిన వెంటనే అన్నారు కాబట్టి వేరే విధంగా రాసి ఉండొచ్చు. అంత మాత్రం చేత తప్పు అని అనుకోకూడదు. నేను ఇక్కడ వేరే సెన్స్ ఉపయోగించాను అంతే, కామన్ గా కాకుండా. ఓకే, దానికి ఏం కంగారు పడాల్సిన పని లేదు. నెక్స్ట్, ఆమె వచ్చిన వెంటనే మనము భోజనం చేద్దాం. ఆమె వచ్చిన వెంటనే మనం భోజనం చేద్దాం. యాజ్ సూన్ యాజ్ షీ అరైవ్స్ we will have lunch. As soon as she arrives we will have lunch. మనం అంగీకరించినట్లుగా రేపు పరీక్ష రద్దు చేయబడుతుంది. మనం అంగీకరించినట్లుగా రేపు పరీక్ష రద్దు చేయబడుతుంది. As we agreed the exam will be cancelled tomorrow. As we agreed the exam will be cancelled tomorrow. వారి కారు మా కారు మాదిరిగానే ఉంది. వారి కారు మా కారు మాదిరిగానే ఉంది. Their car is the same as ours. Their car is the same as ours. వారి సంస్థ తమిళనాడులో వ్యాపారం చేయదు. వారి సంస్థ తమిళనాడులో వ్యాపారం చేయదు. Their company does not do business in Tamil Nadu. Their company does not do business in Tamil Nadu. ఆ నగరంలో అందమైన తోటలున్నాయి. ఆ నగరంలో అందమైన తోటలున్నాయి. There are beautiful gardens in that city. There are beautiful gardens in that city. మా గ్రామములో 4 పాఠశాలలు ఉన్నాయి. మా గ్రామంలో 4 పాఠశాలలు ఉన్నాయి. There are 4 schools in our village. There are 4 schools in our village. అక్కడ చాలా పండ్లు ఉన్నాయి. అక్కడ చాలా పండ్లు ఉన్నాయి. There are plenty of fruits. There are plenty of fruits. ఓకే, అక్కడ ఎర్ర తామరలు ఉన్నాయి. అక్కడ ఎర్ర తామరలు ఉన్నాయి. There are red lilies. There are red lilies. మా తోటలో 10 అరటి చెట్లు ఉన్నాయి. మా తోటలో 10 అరటి చెట్లు ఉన్నాయి. There are 10 banana trees in our garden. There are 10 banana trees in our garden. అతడు రేపు సంతోషంగా ఉంటాడని నేను ఆశిస్తున్నాను. అతడు రేపు సంతోషంగా ఉంటాడని నేను ఆశిస్తున్నాను. I hope he will be happy tomorrow. I hope he will be happy tomorrow. ఆమె రేపు సంతోషంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆమె రేపు సంతోషంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. I hope that she will be happy tomorrow.
I hope that she will be happy tomorrow. నేను పెద్దవాణ్ణి అయ్యాక మార్కెటింగ్ రంగంలో పని చేయాలని ఆశిస్తున్నాను. నేను పెద్దవాణ్ణి అయ్యాక మార్కెటింగ్ రంగంలో పని చేయాలని ఆశిస్తున్నాను. I hope to work in marketing when I am older. I hope to work in marketing when I am older. నేను రేపు సంతోషంగా ఉంటానని ఆశిస్తున్నాను. నేను రేపు సంతోషంగా ఉంటానని ఆశిస్తున్నాను. I hope tomorrow I will be happy. I hope tomorrow I will be happy. మీరు సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీరు సంతోషంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. I hope you will be happy. I hope you will be happy. ఆ కాగితము నాది. ఆ కాగితము నాది. That paper is mine. That paper is mine. ఆ ఉద్యానవనం అందంగా ఉంది. ఆ ఉద్యానవనం అందంగా ఉంది. That park is beautiful. That park is beautiful. ఆ పొటాటో సలాడ్ రుచి బాగుండదు. ఆ పొటాటో సలాడ్ రుచి బాగుండదు. That potato salad does not taste good. That potato salad does not taste good. ఆ దుకాణంలో కనీసం గొడుగులు కూడా అమ్మరు. ఆ దుకాణంలో కనీసం గొడుగులు కూడా అమ్మరు. That store does not even sell umbrellas. That store does not even sell umbrellas. అతడు అప్పటికే వెళ్ళిపోయాడు. అతడు అప్పటికే వెళ్ళిపోయాడు. He had already gone. He had already gone. అతడు డాక్టర్ రమేష్తో అపాయింట్మెంట్ కలిగి ఉన్నాడు లేదా తీసుకుని ఉన్నాడు. He has an appointment with Dr. Ramesh. He has an appointment with Dr. Ramesh. అతడు తిరుపతిలో 3 నెలలుగా నివసిస్తున్నాడు. అతడు తిరుపతిలో 3 నెలలుగా నివసిస్తున్నాడు. He has been living in Tirupati for 3 months. He has been living in Tirupati for 3 months. అతడు బయటకు వెళ్ళాడు. అతడు బయటకు వెళ్ళాడు. He has gone out. He has gone out. అతడు అమెరికాకు వెళ్ళిపోయాడు. అతడు అమెరికాకు వెళ్ళిపోయాడు. He has gone to America. He has gone to America. నేను ఒక బ్యాంకులో పనిచేస్తున్నాను. నేను ఒక బ్యాంకులో పనిచేస్తున్నాను. I work at a bank. I work at a bank. నేను ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాను. నేను ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాను. I work at a restaurant. I work at a restaurant. నేను ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాను. I work in a software company. I work in a software company. నేను బెంగళూరులో నివసించినప్పుడు 2 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశాను. నేను బెంగళూరులో నివసిస్తున్నప్పుడు నేను 2 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశాను. I worked as a teacher for 2 years when I lived in Bangalore. I worked as a teacher for 2 years when I lived in Bangalore. నేను చదువుతున్నాను. I am reading. నేను చదువుతున్నాను. I am reading. నేను వార్తాపత్రికను చదువుతున్నాను. నేను వార్తాపత్రికను చదువుతున్నాను. I am reading a newspaper. I am reading a newspaper. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
I am really happy to meet you. I am really happy to meet you. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ నౌ. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ నౌ. అతడిని అందరూ ఇష్టపడతారు. అతడిని అందరూ ఇష్టపడతారు. ఎవ్రీబడి లైక్స్ హిమ్. ఎవ్రీబడి లైక్స్ హిమ్. అతడి కోసం అందరూ ఎదురు చూశారు. అతడి కోసం అందరూ ఎదురు చూశారు. ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ హిమ్. ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ హిమ్. అతడు వచ్చేసరికి నేను వ్రాస్తూ ఉన్నాను. అతడు వచ్చేసరికి నేను వ్రాస్తూ ఉన్నాను. బై ద టైమ్ హీ కేమ్ ఐ వాజ్ రైటింగ్. బై ద టైమ్ హీ కేమ్ ఐ వాజ్ రైటింగ్. అతడు పూర్తి చేసే సమయానికి నేను వంట చేశాను. అతడు పూర్తి చేసే సమయానికి నేను వంట చేశాను. బై ద టైమ్ హీ ఫినిష్డ్ ఐ హ్యాడ్ కుక్డ్. బై ద టైమ్ హీ ఫినిష్డ్ ఐ హ్యాడ్ కుక్డ్. నేను రేపు ఈ సమయానికి మా ఇంటికి వెళుతూ ఉంటాను. నేను రేపు ఈ సమయానికి మా ఇంటికి వెళుతూ ఉంటాను. బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి గోయింగ్ టు అవర్ హౌస్. బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి గోయింగ్ టు అవర్ హౌస్. మీరు అడిగారు కాబట్టి నేను అవునని చెబుతున్నాను. మీరు అడిగారు కాబట్టి నేను అవును అని చెబుతున్నాను. సిన్స్ యు ఆస్క్డ్ ఐ విల్ సే ఎస్. సిన్స్ యు ఆస్క్డ్ ఐ విల్ సే ఎస్. మీకోసం ఎవరో వచ్చారు. మీకోసం ఎవరో వచ్చారు. Someone has come for you. Someone has come for you. క్షమించండి, నేను మీ డబ్బు సమయానికి తిరిగి ఇవ్వలేకపోయాను. క్షమించండి, నేను మీ డబ్బు సమయానికి తిరిగి ఇవ్వలేకపోయాను. సారీ, ఐ కుడ్ నాట్ రిటర్న్ యువర్ మనీ ఆన్ టైమ్. సారీ, ఐ కుడ్ నాట్ రిటర్న్ యువర్ మనీ ఆన్ టైమ్. ఈ వారం అరటి పండ్లు ఎంతకు అమ్ముడవుతున్నాయి? ఈ వారం అరటి పండ్లు ఎంతకు అమ్ముడవుతున్నాయి? వాట్ ఆర్ బనానాస్ గోయింగ్ ఫర్ దిస్ వీక్? వాట్ ఆర్ బనానాస్ గోయింగ్ ఫర్ దిస్ వీక్? వారు వచ్చే సమయానికి మనం మన హోంవర్క్ పూర్తి చేసి ఉంటాము. వారు వచ్చే సమయానికి మనము మన హోంవర్క్ పూర్తి చేసి ఉంటాము. We will have finished our homework by the time they arrive. We will have finished our homework by the time they arrive. మీరు న్యూఢిల్లీకి ఎప్పుడు వస్తున్నారో తప్పక తెలియపరచాలి. మీరు న్యూఢిల్లీకి ఎప్పుడు వస్తున్నారో తప్పక తెలియపరచాలి. You must let us know when you are coming to New Delhi. You must let us know when you are coming to New Delhi. వారి కొత్త వ్యాపారం నెమ్మదిగా ప్రారంభమైంది, కానీ అది కొన్ని వారాల తర్వాత పుంజుకుంది. వారి కొత్త వ్యాపారం నెమ్మదిగా ప్రారంభమైంది, కానీ అది కొన్ని వారాల తర్వాత పుంజుకుంది. Their new business had a slow start, but it picked up after a few weeks. Their new business had a slow start, but it picked up after a few weeks. నిన్న అతడు నన్ను బడి నుండి తీసుకురావడం మర్చిపోయాడు. నిన్న అతడు నన్ను బడి నుండి తీసుకురావడం మర్చిపోయాడు. Yesterday he forgot to pick me up from school. Yesterday he forgot to pick me up from school. అతడు తన సూట్ కేసును పైకెత్తాడు. అతడు తన సూట్ కేసును పైకెత్తాడు. He picked up his suitcase. He picked up his suitcase. పాప ఏడుస్తున్నందున ఆమె పాపను పైకి ఎత్తుకుంది. పాప ఏడుస్తున్నందున ఆమె పాపను పైకి ఎత్తుకుంది. The baby was crying, so she picked her up. The baby was crying, so she
picked her up. మనము మన రైలు టికెట్లను స్టేషన్ వద్ద పొందవచ్చు. మనము మన రైలు టికెట్లను స్టేషన్ వద్ద పొందవచ్చు. We can pick up our train tickets at the railway station. We can pick up our train tickets at the railway station. Okay? మీరు స్థానిక మార్కెట్లో చాలా వస్తువులను తక్కువ ధరకే కొనగలరు. మీరు స్థానిక మార్కెట్లో చాలా వస్తువులను తక్కువ ధరకే కొనగలరు. You can pick most things up cheaply at the local market. You can pick most things up cheaply at the local market. నేను ఈ ఉదయం ముందుగా బయలుదేరాలి. ఎందుకంటే మా ఆఫీస్కి వెళ్ళే దారిలో కొన్ని ఫైల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ ఉదయం ముందుగా బయలుదేరాలి. ఎందుకంటే మా ఆఫీస్కి వెళ్ళే దారిలో కొన్ని ఫైల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. I have to leave early this morning because I need to pick up some files on my way to office. I have to leave early this morning because I need to pick up some files on my way to office. నన్ను స్టేషన్ నుండి తీసుకుని వస్తారా? నన్ను స్టేషన్ నుండి తీసుకుని వస్తారా? Can you pick me up at the station? Can you pick me up at the station? మీరు విందుకు వచ్చే దారిలో నా స్నేహితులలో కొంతమందిని తీసుకుని రాగలరా? మీరు విందుకు వచ్చే దారిలో నా స్నేహితులలో కొంతమందిని తీసుకుని రాగలరా? Can you pick up some friends of mine on your way to the party? Can you pick up some friends of mine on your way to the party? సంచి పెద్ద బల్ల మీద ఉన్నది. సంచి పెద్ద బల్ల మీద ఉంది. The bag is on the big table. The bag is on the big table. చికెన్ పాడవుతున్నట్లుగా వాసన వచ్చింది. అందువలన నేను దానిని బయట పడేశాను. చికెన్ పాడవుతున్నట్లుగా వాసన వచ్చింది. అందువలన నేను దానిని బయట పడేశాను. The chicken smelled like it was going to bad. So I threw it out. The chicken smelled like it was going bad. So I threw it out. దాన్ని నేను బయటికి పడేశాను. మనము ఆ యాపిల్ పండ్లను పాడు కాకముందే తినాలి. మనం ఆ యాపిల్ పండ్లను పాడు కాకముందే తినాలి. We have to eat those apples before they go bad. We have to eat those apples before they go bad. మేము చెన్నైకి మారాక ముంబైలోని మా ఇల్లు అద్దెకు ఇచ్చాం. మేము చెన్నైకి మారాక ముంబైలోని మా ఇల్లు అద్దెకిచ్చాం. We moved to Chennai and let our house in Mumbai. We moved to Chennai and let our house in Mumbai. అతడు తన హోంవర్క్ పూర్తి చేసేంత వరకు మేము వేచి ఉన్నాం. అతడు తన హోంవర్క్ పూర్తి చేసేంత వరకు మేము వేచి ఉన్నాము. We waited until he finished his homework. We waited until he finished his homework. మేము గత సంవత్సరం సెలవులపై చెన్నైకి వెళ్ళాము. మేము అక్కడికి ప్రతి సంవత్సరము వెళ్తూ ఉంటాం. మేము గత సంవత్సరం సెలవులకు చెన్నై వెళ్ళాము. మేము అక్కడికి ప్రతి సంవత్సరము వెళుతూ ఉంటాము. We went to Chennai on vacation last year. We go there every year. We went to Chennai on vacation last year. We go there every year. మేము అక్కడికి ప్రతి సంవత్సరం వెళుతూ ఉంటాం. ఓకే, చూస్తారు కదా, ఈ వీడియోలో మనం రోజు మాట్లాడుకునే వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో ఇవ్వడం జరిగింది.
వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మీరు ఒక నోట్బుక్ తీసుకుని ఆ తెలుగు వాక్యాలు నోట్ చేసుకుని మీరైతే ఆ తెలుగు వాక్యాలకి ఇంగ్లీష్లో ఎలా చెబుతారనేది రాసుకోమని చెప్పాను. మీరు రాసే ఉంటారనుకుంటున్నాను. ఒకసారి నేను ఏమి చెప్పాను అనేది చూడండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మరలా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.